క్లైమాక్స్ ఏమై ఉంటది అనుకుంటున్నారు? మీ గెస్ ప్రకారం. మీకు ఒకవేళ కథ తెలిస్తే అది చెప్పొద్దు. మీరు ఒక హ్యాపీగా మీమ్ నడుస్తుంది ఇంటర్నెట్‌లో, కానీ నేను దాన్ని అది ఇప్పుడు ఓకే. మీరు ఇప్పటి వరకు నాకు అర్థమైపోయింది. మీరు ఇప్పటి వరకు రియల్ లైఫ్‌లో చూసిన గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరిది? ఐదర్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. నాది. ఓకే. నాదే నేను చూస్తున్నా. అయితేనే ఉంది. ఓకే. పేరు నాకు తెలుసు గానీ నేను బయట చెప్పా అనవసరంగా ఎందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. థ్యాంక్ Thank యూ you. తరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. యెస్. మొత్తానికి ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అని తరుణ్ గారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఇంకో 2 డేస్లో రిలీజ్ ఉందనుక ఇది చాలా పెద్ద సినిమా అయింది. దీనికి కారణం ఏంటంటే ప్రతి ఈవెంట్కి ఒక్కొక్క హీరో రావటం, ఈ సినిమా గురించి ఈ కథ గురించి చాలా గొప్పగా చెప్పడం. ఈరోజు ఇదే ఈవెంట్కి కిరణ్ బొంగర్ గారు రావటం హీరోగా, ఈ సినిమాని ఈ ఆర్టిస్ట్ని బ్లెస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బావ శివాజీ కూడా వచ్చాడు. ఈరోజు తను ఒక సంచలనం. శివాజీ ఈ హీరో ఫ్రెండ్స్ పాపం ఈ ప్రమోషన్లో పాపం చాలా కష్టపడుతున్నారు. వీళ్ళందరినీ లొకేషన్లో కూడా చూసా. లొకేషన్లో చాలా కామ్గా ఉండేవారు వీళ్ళందరూ. వీళ్ళకి హుషారు వచ్చింది హైదరాబాద్ వచ్చాక. కంగ్రాట్స్ మీ అందరికీ, మీరు అందరూ బిజీ అవుతారు. అలాగే డైరెక్టర్ బోసు, మిగతా వాళ్ళందరూ ఈ సినిమా గురించి ఎలా చూస్తున్నారు, మేమందరం కూడా అలాగే చూస్తున్నాం. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. 21st థియేటర్లో చూడండి. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. గెస్ ద క్లైమాక్స్ అని ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నామండి మేము. సో సోషల్ మీడియాలో రకరకాలుగా క్లైమాక్స్ అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుందని వింటూ ఉన్నాము. సో మీరు మీ నాలెడ్జ్ ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు? మీకు తెలిస్తే చెప్పొద్దు. రియల్ స్టోరీ తెలిస్తే చెప్పొద్దు, సినిమా గురించి కథ తెలిస్తే చెప్పొద్దు. ఇంకేం మజా ఉంటుంది మీకు తెలిసిపోతే చెప్పేసి. మరి నాకు తెలిసిన వాళ్ళు అడగడం కరెక్ట్ కాదు కదండి ఇది. ఓహో, మీకు ఆల్రెడీ తెలుసా? నాకు తెలుసు అయ్యయ్యో, ముందే చెప్పాలి కదండి, ఇలా నన్ను ఇరికిస్తే ఎలా? ఓకే, అయితే ఇప్పుడు శివాజీ గారికి ఇస్తాము. మీకు శివాజీ గారిని అడుగుతాను నేను. ఇప్పుడు చెప్పమని అంటున్నావు, అడిగితే కాదు, మీ తెలిస్తే అందరికీ కథ చెప్పొద్దు తెలిసేస్తే ఈ మరి క్వశ్చన్ తెలిస్తే ఇంపాక్ట్ మమ్మల్ని కాదు ఎందుకు అడగటం? కదా. వేరే వాళ్ళని అడగొచ్చు. ఎంత మంది వచ్చారమ్మా, వాళ్ళని కూడా తెలిసిన అడుగుతాను. వాళ్ళని అడుగుతావు కాదు, ఏంటమ్మా? ఇంకొక క్వశ్చన్ మీకు. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి లోపలే ఉంది, బిస్కెట్ ఉందా బంగారం ఉందంటే ఏం చెప్తాం? సరే, ఇంకొక క్వశ్చన్. మీరు రియల్ లైఫ్ లో చూసిన మోస్ట్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఎవరిది?